హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్లో భాగంగా ఒక చిన్న అంశం నేర్చుకోబోతున్నాం. దాని పేరేం పేరంటే డిస్కౌంట్స్ అంటాం. దీన్నే మనం తెలుగులో రాయితీలు అనే పేరుతో పిలుస్తాం. సో యాక్చువల్గా ఇది సపరేట్ టాపిక్ ఏం కాదండి, ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ వాట్ వీ కెన్ సే ప్రాఫిట్ అండ్ లాస్. రాయితీలు అనేటువంటిది లాభ నష్టాల యొక్క ఒక అప్లికేషన్స్ ఇది. ఓకే, సో ఈ రాయితీలకి రకరకాల పేర్లు ఉంటాయి. మనం స్టార్టింగ్లో లాభ నష్టాలు ఏం నేర్చుకున్నాం? కొన్న వెల, అమ్మిన వెల, లాభము, నష్టము, లాభ శాతము, నష్ట శాతము, ఇట్లా కొన్ని అంశాలు చూసాం. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో అంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్లో ఏం చూడబోతున్నాము అంటే మనకి ఇక్కడ డిస్కౌంటు, ప్రకటన, మార్కెట్ ప్రైజు అంటే ప్రకటన వెల అనే అంశాలపైన మనం ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాం. సో ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఈ ప్రకటన వెల అంటే ఏంటి, రాయితీ అంటే ఏంటి అనే అంశం నేర్చుకొని ఆ తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్లు అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, చాలా స్మాల్ కాన్సెప్ట్, వెరీ ఈజీ కాన్సెప్ట్. సో నౌ లెట్స్ సీ సమ్ డిఫరెంట్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. ఒక చిన్న కేసు తీసుకున్నాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు యొక్క తయారీ వెల. ఒక వస్తువు యొక్క తయారీ వెలకే మరొక పేరు ఏం పేరు అంటే కొన్న వెల. ఒక వస్తువు యొక్క తయారీ వెలకే ఉన్న మరొక పేరు ఏం పేరు కొన్న వెల. నేను ఏం చేశానంటే ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నా. ఓకేనా, ఒక వస్తువుని 100 రూపాయలకు కొనుగోలు చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ తయారీ వెల అన్న కొన్న వెల అన్న సేమ్. నేను ఇప్పుడు ఈ వస్తువుని 100 రూపాయలకు కొనుగోలు చేశాను. మరి ఇప్పుడు ఈ వస్తువుని అమ్మాలి కదా. ఈ వస్తువుని అమ్మాలంటే నేను ఏం చేయాలి? ఎంతో కొంత ప్రకటించాలి, ఎంతో కొంత అనౌన్స్ చేయాలి. దాని ఎంఆర్పి అంటాం యూజువల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ వస్తువుని ఒక 150 రూపాయలకి అమ్ముతాను అని ప్రకటిస్తున్నాను. ఈ వస్తువుని నేను ప్రకటిస్తున్నాను. అలా ప్రకటించే వెలను ఏమంటాము అంటే ప్రకటన వెల అంటాం. ఎంతకి అమ్ముతానని ప్రకటిస్తున్నాను? ఒక 150 రూపాయలకి అమ్ముతాను అని ప్రకటిస్తున్నాను. స్టార్టింగ్లో కొన్న వెల ఎంత లేదా తయారీ వెల ఎంత? 100 రూపాయలు మాత్రమే. ప్రకటించినటువంటి వెల మాత్రం ఎంత? 150 రూపాయలు. 100 రూపాయలు అని 100 రూపాయలు యాక్చువల్గా నాకు పడినటువంటి వెల. నేను అమ్ముతానని ప్రకటించింది మాత్రం 150 రూపాయలకి. కానీ దీనిపైన ఎంతో కొంత తగ్గింపు ఇస్తున్నాను. ఈ ప్రకటన వెల పైన ఎంతో కొంత తగ్గింపు ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన నేను ఒక 30 రూపాయలు తగ్గింపు ఇస్తున్నాను. మరి 30 రూపాయలు తగ్గింపు ఇచ్చినప్పుడు ఓవరాల్గా నేను ఆ వస్తువుని అమ్మాలి. 30 రూపాయలు తగ్గింపు ఇచ్చినప్పుడు ఓవరాల్గా నేను ఆ వస్తువుని ఎన్ని రూపాయలకు అమ్ముతున్నా అంటే 120 రూపాయలకు అమ్ముతున్నా కదా. సో ప్రకటించింది ఏమో 150, కానీ అమ్మింది ఎంతకి? 120 రూపాయలకు అమ్మాను. మరి మొత్తం మీద నాకు ఈ ట్రాన్సాక్షన్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే లాభమే వచ్చింది. 100 రూపాయలకు కొన్న ఎంత కమ్మినా? 120 రూపాయలకు అమ్మినా. కాబట్టి నాకు ఆబ్వియస్గా ఈ ట్రాన్సాక్షన్లో నాకు లాభమే రావడం జరిగింది. ఎంత లాభం వచ్చింది? 20 రూపాయల లాభం వచ్చింది. అయితే మనం ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో మాట్లాడుకునేది లాభాల గురించి, నష్టాల గురించి, కొన్న వెల, అమ్మిన వెల గురించి కాదు. మనం మాట్లాడుకునేది దేని గురించి అంటే డిస్కౌంట్ గురించి, దాంతోపాటుగా ప్రకటన వెల గురించి. ఓకేనా, మార్కెట్ ప్రైస్ గురించి. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం మాట్లాడుకుంటాము అంటే నేను ఇక్కడ కొంత తగ్గింపు ఇచ్చాను. ఈ తగ్గింపు దేనిపైన ఇచ్చానంటే ప్రకటన వెల పైన ఇచ్చాను. కాబట్టి ప్రకటన వెల పైన ఇచ్చేటువంటి ఈ తగ్గింపునే, ప్రకటన వెల పైన ఇచ్చే ఈ తగ్గింపునే మనం ఎల్లప్పుడూ ఏమంటాము అంటే రాయితీ అంటాం. ప్రకటన వెల పైన ఇచ్చేటువంటి తగ్గింపునే ఎల్లప్పుడూ ఏమంటామండి? రాయితీ అంటాం. దీన్నే రాయితీ అంటాం, లేదా డిస్కౌంటు అంటాం, లేదా ముధర అంటాం. రకరకాల పేర్లు ఉంటాయి. తగ్గింపు అన్నా, రాయితీ అన్నా, డిస్కౌంట్ అన్నా, ముధర అన్నా, రిబేటు అంటాం. రిబేటు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. సో ఇవన్నీ కూడా ఒకదానికోటి సినోనిమ్స్. కాబట్టి ఇవన్నీ దేనిపైన ఇస్తామండి? ప్రకటన వెల పైనే ఇస్తాం. ప్రకటన వెల పైన ఇచ్చేటువంటి ఆ తగ్గింపును ఏమంటాము అంటే రిబేటు అని చెప్పి మనం సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. మరి ఇప్పుడు ఈ రాయితీకి ఫార్ములా ఏంటి, లేదా ఈ డిస్కౌంట్కి ఫార్ములా ఏంటి అంటే ప్రకటన వెలలోకి వెళ్ళి ఏం తీసేయాలి? అమ్మిన వెలలు తీసేయాలి. ప్రకటన వెలలోకి వెళ్ళి అమ్మిన వెలలు తీసేస్తే వచ్చేది మనకి డిస్కౌంట్ వస్తుంది. సో దీంట్లో వచ్చేటువంటి మొదటి ఫార్ములా ఏంటి అంటే డిస్కౌంట్కి ఫార్ములా. సో డిస్కౌంట్ ఈక్వల్స్ టు ఏం రాస్తామండి? ప్రకటించినటువంటి వెల మైనస్ అమ్మినటువంటి వెల. ప్రకటించిన వెల మైనస్ అమ్మిన వెల. దాన్ని ఏమో తీసుకుంటామండి? డిస్కౌంట్గా తీసుకుంటాం. ఇది దీనికి సంబంధించి. మరి నాకు డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి కదా, రాయితీ శాతము ఎంతో రావాలి కదా. రాయితీ శాతానికి ఫార్ములా ఏంటి అంటే రాయితీ బై
లేదా డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 లేదా రాయితీ బై ప్రకటన వెల ఇంటూ 100 అని తీసుకుంటాం. రాయితీ బై ప్రకటన వెల ఇంటూ 100 అది డిస్కౌంట్ పర్సంటేజ్ సమానం. మరి ఈ ప్రకటన వెలకే కొన్ని సినోనిమ్స్ ఉన్నాయండి. ప్రకటన వెలకే కొన్ని సినోనిమ్స్ ఉంటాయి. ఏంటా సినోనిమ్స్ అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్రకటన వెలకి ఉన్న సినోనిమ్స్ ఏంటి అంటే దీన్ని మనం ఎంఆర్పి అంటాం. ఎంఆర్పి అన్నా, ఎంపీ అన్నా, ప్రకటన వెల అన్నా, ప్రకటిత వెల అన్నా, లేదా పట్టీ వెల అంటాం. పట్టీ వెల ఇవన్నీ పర్యాపదాలే. ఎంఆర్పి అన్నా, ఎంపీ అన్నా, మార్కెట్ ప్రైస్ అన్నా, మార్కెడ్ ప్రైస్ అన్నా, ప్రకటిత వెల అన్నా, పట్టీ వెల అన్నా ఇవన్నీ కూడా పర్యాయపదాలుగా భావించాలి. మరి యూజువల్గా డిస్కౌంట్ అనేటువంటిది ఎల్లప్పుడూ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మార్కెట్ ప్రైస్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ప్రకటన వెల పైన డిపెండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే దేనిపైన అయితే డిపెండ్ అవుతుందో దానిని మనం సింపుల్గా ఏం తీసుకుంటాము అంటే 100% సమానం చేస్తాం. మరి ఇప్పుడు ప్రకటించినటువంటి వెల అనేటువంటిది దేనిపైన డిపెండ్ అవుతుందండి? సో డిస్కౌంట్ దేనిపైన డిపెండ్ అవుతుందండి? ప్రకటించినటువంటి వెలపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రకటించిన వెలను ఎల్లప్పుడూ ఏం తీసుకుంటామంటే 100%గా తీసుకొని ముందుకెళ్తాం. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్ ద ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. రెండే ఫార్ములాస్ అండి. ఒకటి ఏంటి అంటే డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. దట్స్ ఆల్. ఈ రెండు అంశాలు మీకు ఐడియా ఉంటే చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇంకో అంశం ఏంటి అంటే ఎప్పుడు దేనిపైన డిపెండ్ అవుతుంది? మార్కెట్ ప్రైస్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ప్రైస్ని ఎల్లప్పుడు ఏం తీసుకుంటాం? 100గా తీసుకుంటాం. దట్స్ ఆల్. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ నౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ యూ కెన్ ఏబుల్ టు సీ ఆన్ ది స్క్రీన్. ఏంటా ఫస్ట్ క్వశ్చన్? ఒక వస్తువు యొక్క ప్రకటన వెల. ఇనీషియల్గా కొన్ని బేసిక్ బిట్లు చూస్తూ ఆ తర్వాత గ్రాడ్యువల్గా ముందుకెళ్దాం. ప్రకటించినటువంటి వెల. ఈ క్వశ్చన్లో ఎన్ని వందలకి ప్రకటించాడు? 600 రూపాయలకి అమ్ముతానని ప్రకటించాడు. కానీ ఎంత రాయితీ ఇచ్చాడు? 20% రాయితీ ఇచ్చాడు. ఏమడిగారు మరి? ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ప్రకటించినటువంటి వెల ఎంత అంటే 600. ఓకేనా? ప్రకటించిన వెల ఎంత? 600. ఎంత రాయితీ ఇచ్చిండు? 20% రాయితీ ఇచ్చిండు. 20% రాయితీ ఇస్తే ఎంత కమ్మాలి? 80%కి అమ్మాలి. 20% రాయితీ ఇస్తే 80%కి అమ్మాలి. ఆ 80%నే 80/100 అని రాస్తున్నాం. ఓకే, 80%నే 80/100 అని చెప్పి రాస్తున్నాం. దీన్ని మనం 20 టేబుల్తో కట్ చేసుకోవచ్చు. ఏమొస్తుందండి? 24లో 25లో. ఓకే, 5 1లో 5 12లో. సో లేదా ఎంత కాకుండా సింపుల్గా 2 zeros-కి 2 zeros క్యాన్సల్ అలా చేసినా పర్లేదండి. ఎంత లెందీ ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా సరిపోతుంది. ఏంటి? ప్రకటించిన వెల ఎంత? 600. 600 మీద ఎంత రాయితీ ఇచ్చిండు? 20%. 20% రాయితీ ఇస్తే ఏమైంది? 80%కి అమ్మాలి. 80%ని సింపుల్గా ఏం చేస్తాం? 80/100 అని చేస్తాం. చూడండి ఇక్కడ ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 8 6లు ఎంత? 48. పక్కన ఒక 0. దట్స్ ఆల్. వాట్ ఈస్ ది ఆన్సర్? 480 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో నౌ లెట్స్ సీ ద వన్ మోర్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇనీషియల్గా చాలా బేసిక్ బిట్లు చేస్తాం. ఆ తర్వాత గ్రాడ్యువల్గా దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీట్గా డిస్కస్ చేస్తాం. బట్ అవి మీకు అర్థం కావాలి అంటే యూ షుడ్ నో ద బేసిక్ కాన్సెప్ట్స్. సో నౌ లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. సో ఏంటా క్వశ్చన్? ఒక వస్తువు యొక్క ప్రకటించినటువంటి వెల ఎంత? 10,000. దీనిపై 2 వరుస రాయితీలు 20% మరియు 30% లభించిన దాని యొక్క అమ్మిన వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ప్రకటించిందేమో 10,000కి. దీనిపైన 2 types ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చిండు. ఒకటేమో 20%, మరొకటేమో 30%. అయినా దాని యొక్క అమ్మిన వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్. అమ్మిన వెల ఎంతో కనుగొనండి అన్నాడు. రకరకాలుగా చేయొచ్చు. ముందుగా 20% కదా, 20%ని సింపుల్గా ఏం రాస్తాము అంటే 1/5 అని రాస్తాం కదా. 20%ని 1/5 రాస్తాం. మరి 30% ఏం రాస్తాం? 30%ని 3/10 రాస్తాం. 3/10 సింపుల్గా ఏమొస్తుందండి? 20% రాయితీ అంటే మీనింగ్ ఏంటి? ప్రతి 5 రూపాయలు రూపాయి రాయితీ ఇచ్చినట్టు. 5 రూపాయల మీద రూపాయి రాయితీ ఇచ్చాడు. 5 రూపాయల మీద రూపాయి రాయితీ ఇచ్చాడు అంటే ఎన్ని రూపాయలకు అమ్మినట్టు? 4 రూపాయలకు అమ్మినట్టు. మరి 3/10 అన్నాం. 3/10 అంటే మీనింగ్ ఏంటంటే 30% కదా. 3/10 అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి 10 రూపాయల మీద 3 రూపాయల రాయితీ ఇచ్చినట్టు.
10 రూపాయల మీద 3 రూపాయలు రాయితీ ఇస్తే ఎన్ని రూపాయలకు అమ్మినట్టు? 7 రూపాయలకు అమ్మినట్టు. సో ఈ మొదటి లిస్ట్ ఏంటి అంటే ప్రకటించినటువంటి వెల, రెండో లిస్ట్ ఏంటి అంటే అమ్మినటువంటి వెల. ఓకేనా? ప్రకటించిన వెల, ఇదేంటి మరి అమ్మినటువంటి వెల. ఓకే, దీంట్లో ఇనీషియల్గా ఏమైనా క్యాన్సిల్ అవుతే రెండు వైపులా క్యాన్సిల్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 5లో 10, 2 2లో ఎంత? 4. ఇటువైపు ఉన్న వాటిని ఇటువైపు ఉన్న వాటితో క్యాన్సిల్ చేయొచ్చండి. సో దీన్ని గుణిస్తే 5 × 5 ఎంత? 25. 2 × 7 ఎంత? 14. 2 7s ఎంత? 14. కాబట్టి 25 రూపాయలను ప్రకటించిండు. 25 రూపాయలను ప్రకటించి చివరికి ఎంత అమ్మిండు? 14 రూపాయలకు అమ్మిండు. మరి 25 రూపాయలు ప్రకటించినటువంటి వెల ఎన్ని వేలకు సమానమో తెలుసు కదా? 10,000కి సమానం ప్రకటన వెల. మరి చివరిలో అడిగింది దాని యొక్క అమ్మిన వెల ఎంతో కనుగొనండి అన్నాడు. అమ్మిన వెల ఎన్ని భాగాలు ఉంది? 14 భాగాలు ఉంది. సో 25ని ఒక 4 సార్లు గుణించాను. 25ని ఏం చేశాను? ఒక 4 సార్లు గుణించాను. 25 × 4 ఏమొస్తుంది? 100. పక్కన ఒక 2 zeros. కాబట్టి ఇంటూ 400. 14 4s ఎంత? 56. 14 4s 56. పక్కన ఒక 2 zeros. సో ఏంటి మీ ఆన్సర్? 5600 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, ఇది ఒక విధానం. లేదా మరొక విధానం ఏంటి అంటే దీన్నే ఇలా కూడా, ఇక్కడ నేను పూర్తిగా మీకు చెప్పట్లేదు కానీ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరొక రకంగా ఎలా చేయొచ్చో. ప్రకటించింది ఎంతకి? 10,000కి. ఒక రాయితీ ఎంత ఇచ్చాడు? 20%. 20% రాయితీ ఇస్తే ఏం చేయాలి? 80%కి అమ్మాలి. రెండవ సందర్భంలో ఏం చేశాడు? 30% రాయితీ ఇచ్చాడు. 30% రాయితీ ఇస్తే ఎంత కమ్మాలి? 70%కి అమ్మాలి. ఇంకో ఈ వాల్యూ కనుగొనండి. అలా చేసినా కూడా వచ్చేదే ఆన్సర్. ఎనీహౌ హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్? 5,600 యు ఆర్ గోయింగ్ టు గెట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ మోడల్ ఆల్సో. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి. సో ఇలా గ్రాడ్యువల్గా దీంట్లో రకరకాల మోడల్స్ అనేవి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో ఈ ప్రాసెస్లో మరొక క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల ఇచ్చిండు. ప్రకటించినటువంటి వెల ఎంత? 800. 800 రూపాయలను ప్రకటించాడు. దానిని ఏం చేశాడు మరి? 600 రూపాయలకి అమ్మిండు. అయితే ఎంత రాయితీ లభించను? ఎంత శాతం రాయితీ లభించను? అది క్వశ్చన్. ప్రకటించిందేమో 800కి, ప్రకటించిందేమో 800కి, అమ్మింది ఎంతకి? 600కి. 800లను ప్రకటించి 600కి అమ్మిండు. అంటే ఎన్ని వందల రాయితీ ఇచ్చిండు? 200 రూపాయలు రాయితీ ఇచ్చిండు. రాయితీ ఎల్లప్పుడూ దేనిపైన ఇస్తాడు? ప్రకటించినటువంటి వెలపైన ఇస్తాడు. కాబట్టి 800 పైన ఇచ్చాడు. 200/800 × 100. 200/800 × 100. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2 zeros క్యాన్సిల్ చేసినా పర్లేదు. లేదా 200 1s 200 4s. 4 1s ఎంత? 425. 4 1s 4, 425 100. దేర్ఫోర్ ఓవరాల్గా ఇచ్చినటువంటి రాయితీ పర్సంటేజ్ ఎంత? 25% అనేటువంటిది దానికి సంబంధించి. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది వన్ మోర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇన్ దిస్ ప్రాసెస్. సో దీంట్లో భాగంగా మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ క్వశ్చన్? సో అబ్జర్వ్ చేయండి. 20% మరియు 30%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంతో కనుగొనండి అన్నాడు. 20% మరియు 30%కి సమానమైన ఒకే రాయితీ ఎంతో కనుగొనాలట. యూజువల్గా మనం ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిన్న లాజిక్ని మనం ఆల్రెడీ పర్సంటేజ్ అనే టాపిక్లో నేర్చుకున్నాం. ఏ రకంగా అంటే చాలామంది చెప్పేటువంటి, అంటే చాలామంది ఏమని భ్రమిస్తారంటే ఇక్కడ 20%కి 30%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంత అంటే 20% + 30% 50% తీసుకుంటారు. కానీ 50% కాదండి. ఎందుకు? 20% మరియు 30%కి సమానమైన ఒకే రాయితీ ఎంత అన్నప్పుడు ఈ 20% మరియు ఈ 30% ఒకే బేస్ పైన ఎగ్జిస్ట్ కాలేదు. ఒకే బేస్ పైన ఎగ్జిస్ట్ కనుక అయితే శాతాలు ఎప్పుడైనా సరే కలపవచ్చు లేదా తీసేయచ్చు. ఒకే బేస్ పైన ఎగ్జిస్ట్ కాకపోతే శాతాలు కలపడానికి వీల్లేదు, అదేవిధంగా తీసివేస్తానికి వీల్లేదు. ఓకే, సో మరి ఈ సందర్భంలో 20% అన్నాడు, 30% అన్నాడు. 20% ఏమో ఒక బేస్ పైన, 30% ఏమో మరొక బేస్ పైన. కాబట్టి బేస్ అనేది మారింది కాబట్టి 20%ని 30%ని మనం పూర్తిగా కలపడానికి వీల్లేదు. మరి ఆ చేసే విధానం ఏంటి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చేసే విధానం ఏంటో మనం ఇక్కడ నేర్చుకుందాం. 20%కి మరియు 30%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంతో కనుగొనండి అన్నాడు. సో సింపుల్గా స్టార్టింగ్లో ఉన్నటువంటి వాల్యూని ఏమనుకోండి అంటే 100% అనుకోండి. స్టార్టింగ్లో ఉన్న వాల్యూ ఎంత? 100%. ఓకే, దీనిపైన ఇనీషియల్గా ఏం చేశాడు?
20% రాయితీ ఇచ్చాడు. 20% రాయితీ ఇస్తే ఎంతకు అమ్మాలి? 80%కి అమ్మాలి. రెండో సందర్భంలో మళ్ళీ ఏం చేశాడు? 30% రాయితీ ఇచ్చాడు. 30% రాయితీ ఇస్తే ఎంతకు అమ్మాలి? 70%కి అమ్మాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 zeroస్కి 100 క్యాన్సిల్ అయిపోయింది. 8 7s ఎంత? 56. నేను ఎంత అని ప్రకటించాను? 100 అని ప్రకటించాను. చివరగా ఎంతకు అమ్మాను? 56 రూపాయలకు అమ్మాను. 100 రూపాయలని ప్రకటించి 56 రూపాయలకి అమ్మాను. మరి ఈ ట్రాన్సాక్షన్లో లాభం వచ్చిందా నష్టం? అంటే మొత్తం మీద తగ్గింపు జరిగింది. ఎంత తగ్గింది అంటే 44% తగ్గింది. అంతే కదా. ప్రకటించింది ఏమో 100, చివరికి ఎంత అమ్మాడు? 56 రూపాయలకు అమ్మాడు. కాబట్టి ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 44% డిస్కౌంట్ ఇచ్చినట్టు. కాబట్టి 20% మరియు 30%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంత శాతము అంటే 44%. ఇది ఒక రకమైన విధానం. ఇలా కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా 20% అంటే 1/5 అని, 30% అంటే 3/10 అని అలా చేసి కూడా చేయొచ్చండి. ఇప్పుడు 1/5 అంటే 5 రూపాయల మీద రూపాయి రాయితీ ఇచ్చాడు. ఆ విధంగా చేసి కూడా మీరు చేయొచ్చు. వెరీ సింపుల్. విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ యూ కెన్ ఫాలో దట్. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి మరో క్వశ్చన్ తీసుకొని చూద్దాం. సో ఇంతకుముందు క్వశ్చన్లోనేమో జస్ట్ 2% వేసే 20%, 30%. కానీ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఏమన్నాడో, 30%, 20% మరియు 10%కి సమానమైనటువంటి ఒకే రాయితీ ఎంతో కనుగొనండి అన్నాడు. 20%, 30% మరియు 40%కి సమానమైనటువంటి ఒకే రాయితీ. సో కాబట్టి సింపుల్గా ఏం చేయబోతున్నాం? 30%, 20%, 10% అంటే స్టార్టింగ్లో ఉన్న వాల్యూ వచ్చేసి ఏమనుకుందామండి? 100% అనుకుందాం. స్టార్టింగ్లో ఉన్న వాల్యూ 100 అనుకున్నాం. 30% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత కమ్మాలి? 70%కి అమ్మాలి. రెండో సందర్భంలో 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎంత కమ్మాలి? 80%కి అమ్మాలి. 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత కమ్మాలి? 90%కి అమ్మాలి. సో ఆ విధంగా 3 సందర్భాలలో 3 వేరువేరు డిస్కౌంట్ ఇచ్చాడు. మరి ఈ సందర్భంలో ఏమొస్తుంది? ఈ 100కి ఈ 100 క్యాన్సల్ అయిపోతుంది. నార్మల్ సింప్లిఫికేషన్. సో ఆ తర్వాత ఈ లవములో ఉన్నటువంటి 3 సున్నాలకి హారములో ఉన్న 3 zeros అనేటువంటి క్యాన్సిల్ అయిపోయాయి. వాటిని సింపుల్గా మల్టిప్లై చేయండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ది సెల్లింగ్ ప్రైస్. అమ్మిన వెల వస్తుంది. దాని ఆధారంగా మనకి రాయితీ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది. చూడండి ఏం చేయబోతున్నామో. సో ఇది 7 8s 56 లేదా 9 8s ఎంత? 72. 72ని ఇంకేమైనా వాల్యూస్ కట్ చేయొచ్చా? ఓకే. 72 ఇంటూ ఎంత? 9 ఇంటూ 8 అంటే 72. 72ని 7తో గుణిస్తున్నా. 7 2s 14. 7 7s 14 అంటే 50 వచ్చింది. అంటే 504 వచ్చింది. కానీ బై ఎంత ఉంది? 10 ఉంది. బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ అనేటువంటిది ఒక నెంబర్ తర్వాత జరుగుతుంది. డెసిమల్ పాయింట్ ఒక నెంబర్ తర్వాత జరుగుతుంది. నేను ఎంత అని ప్రకటించిన? 100 అని ప్రకటించిన. చివరగా ఎంత కమ్మినా? 50.4 రూపీస్ కమ్మినా. కాబట్టి మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్లో ఎంత రాయితీ ఇచ్చినట్టు? 49.6% రాయితీ ఇచ్చినట్టు. 49.6% అయినటువంటిది 30%, 20% మరియు 10%కి సమానమైనటువంటి ఒకే రాయితీగా భావించాలి. ఓకే. సో ఇది దీనికి సంబంధించి ఒకవేళ దీంట్లోనే ఒకవేళ భిన్నాలు ఉండి మిశ్రమ భిన్నాలు కనుక ఉన్నా కూడా చేసే విధానంలో ఏ మార్పు ఉండదండి. దీన్ని ఇలా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఇదొక మెథడ్. సో ఈ మెథడ్ ద్వారా చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. లేదు అంటే మరో మెథడ్ ఏంటి అంటే 30% ఉంది కదా, 30%ని 3/10 అని, 20%ని 1/5 అని, 10%ని 1/10 అని అట్లా ఆ విధంగా రాసుకుంటూ కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. 3/10 అంటే 10 7, 20% అంటే 1/5 అంటే 5 1, 1/10 అంటే 10 9 అలా రాసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే. ఇది దీనికి సంబంధించి ఎలా చేసినా యు ఆర్ గోయింగ్ టు గెట్ ది సేమ్ ఆన్సర్. సో ఇక దీనికి సంబంధించినటువంటి మరొక క్వశ్చన్ తీసుకొని చూద్దాం. యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది కదా, అబ్జర్వ్ చేయండి. ఏంటది? ఒక వస్తువు యొక్క ప్రకటిత వెల ఎంతో ఇచ్చాడు. ప్రకటిత వెల అన్నా, ప్రకటించిన వెల అన్నా, మార్కెట్ ప్రైస్ అన్నా, ఎంఆర్పి అన్నా, పట్టీ వెల అన్నా సేమ్ మీనింగ్. ఓకే. సో ఒక వస్తువు యొక్క ప్రకటించినటువంటి వెల ఎన్ని రూపాయలండి? 3600 రూపాయలు. దానిపైన 20% డిస్కౌంట్కు బదులుగా 20% డిస్కౌంట్కు బదులుగా 10% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా ఆ వర్తకునికి వచ్చే లాభం రూపాయల్లో కనుగొనండి అన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే. ఇక్కడ శాతాల్లో కాదు మనకు కావాల్సింది,
రూపాయల్లో కావాలట. స్టార్టింగ్లో ఎంత అని ప్రకటించాడు? 3600 అని ప్రకటించాడు. అలా ప్రకటించి ఒకవేళ 20% డిస్కౌంట్ ఇచ్చే బదులుగా 10% చొప్పున 2 వరుస రాయితీలు కనుక ఇస్తే 10% చొప్పున 2 వరుస రాయితీలు ఇస్తే అతడు పొందేటువంటి లాభమైన నష్టమైన రూపాయల్లో చెప్పండి అన్నాడు. ఇక్కడ మాత్రం లాభం వస్తుందా నష్టం వస్తుందా చూద్దాం. మరి లాభం నష్టం ఒకసారి గమనిద్దాం. ఓకే, 10% 20% డిస్కౌంట్ ఇవ్వాలి. కానీ అతను ఏం చేస్తున్నాడు? 20% డిస్కౌంట్ ఇవ్వకుండా 10% అని చెప్పేసి 2 వరుస డిస్కౌంట్ ఇస్తున్నాడు. పారంపర్య డిస్కౌంట్స్ అంటాం. వాటిని ఏమంటామంటే కాన్జిక్యూటివ్ లేదా సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటాం. సక్సెసివ్ డిస్కౌంట్స్ 10% పారంపర్య రాయితీలు అంటాం. సో మరి ఒక రాయితీ 20% ఇచ్చే బదులుగా 10% చొప్పున 2 టైమ్స్ ఇచ్చాడు. స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రకటించినటువంటి వేళ 100 రూపాయలు అనుకోండి. 10% రాయితీ ఇచ్చాడు. 10% రాయితీ ఇస్తే ఏం రాసుకోవచ్చు? 90/100. రెండో సందర్భంలో మళ్ళీ 10% రాయితీ ఇచ్చాడు. ఏం రాసుకోవచ్చు? 90/100. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. 90లో ఉన్నటువంటి ఈ 2 సున్నాలకి 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 9 9s ఎంత? 81. ఏం అబ్జర్వ్ చేసాం? స్టార్టింగ్లో ప్రకటించింది 100 రూపాయలకి, అమ్మింది మాత్రం ఎంతకి? 81 రూపాయలకి. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 19% డిస్కౌంటే ఇచ్చినట్టు. అంటే 10% సమానమైన ఒకే డిస్కౌంట్ ఎంత? 19%. కానీ వాడు స్టార్టింగ్ ఏమని చెప్పిండు? 20% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. అంటే ఒకసారి 20% ఇవ్వకుండా 2 సార్లు పారంపర్యంగా 10% డిస్కౌంట్ కనుక ఇస్తే జస్ట్ 19% ఇస్తున్నట్టు. వాడికి ఎంత లాభం వచ్చింది? 1% లాభం వచ్చింది. కానీ క్వశ్చన్లో అడిగింది ఎంత లాభం అనలేదు, ఎన్ని రూపాయల లాభం. అంటే శాతాల్లో కాకుండా ఎందులో చెప్పాలి? మనం సింపుల్గా రూపాయల్లో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మరి చూడండి చేసే విధానం ఏంటిదో. ప్రకటించిన వేళ ఇచ్చాడు కదా 3600. అది దేనికి సమానం? ప్రకటించినటువంటి వేళ అంటే 100%కి సమానం. 100% విలువ 3600కి సమానం అయితే ఈ ట్రాన్సాక్షన్లో మొత్తం మీద ఇక్కడ 20%, నెక్స్ట్ 19%. తేడా ఎంత ఉందండి? 1% మాత్రమే ఉంది. ఆ 1% విలువ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. 2 zeros 2 zeros క్యాన్సల్ అండి. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 36 rupees ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా ఒకసారి 20% రాయితీ ఇవ్వకుండా 10% లాగా ఇచ్చాడు కాబట్టి అతనికి లాభమే వస్తుంది. ఎందుకంటే మొదటిసారి ఇచ్చిన 10% డిస్కౌంట్ ఏమో ఒక వాల్యూ పైన, రెండవసారి ఇచ్చిన 10% డిస్కౌంట్ ఏమో మరొక వాల్యూ పైన. బేస్ అనేది మారింది. బేస్ మారింది కాబట్టి 10%, 20% అని చెప్పడానికి వీల్లేదు. ఓకే, సో అట్లా ఓవరాల్గా ఫైన్ చేస్తే ఏమొచ్చినట్టు? 19% వచ్చినట్టు. ఇది దీనికి సంబంధించి. సో ఇక మరో క్వశ్చన్ తీసుకొని చేసే ప్రయత్నం చేద్దాం. సో యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఏంటది? ఒక వస్తువు యొక్క ధరనట 30% పెంచారట. ఒక వస్తువు యొక్క ధరను 30% పెంచి 2 సార్లు ఒకదాని తర్వాత మరొకటి 10% రాయితీలు ఇచ్చినట్లయితే చివరగా ఆ వస్తువు యొక్క ధర ఎంత శాతంగా మారుతుందనేది మీనింగ్. ఓకేనా? ఒక వస్తువు యొక్క ధరను స్టార్టింగ్ ఏం చేశారు? 30% పెంచారు. ఏమనుకుందామంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి వస్తువు యొక్క విలువ 100% అనుకుందాం, లేదా 100 రూపాయలు అనుకుందాం. ఈ 100 రూపాయలు విలువ చేసే వస్తువును ఏం చేశారు? ఒకసారి 30% పెంచారు. 30% పెంచితే ఏం రాయాలి? 130%గా రాయాలి. ఓకేనా? సో లేదా 30% పెంచారు కాబట్టి 130 రూపాయలు రాశాను. ఇలా పెంచి మరేం చేశారు? 2 వరుస రాయితీలు ఇచ్చారు. ఎంత శాతం? 10%, 10% చొప్పున 10% చొప్పున 2 వరుస రాయితీలు ఇస్తే చివరగా ఆ వస్తువు యొక్క ధర ఎంతో కనుగొనండి అన్నాడు. ఆ వస్తువు యొక్క ధర ఎంతో కనుగొనాలి. సో ఇక్కడ సింపుల్గా స్టార్టింగ్లోనేమో ఒక డిస్కౌంట్ ఎంత? 10%. సో 90/100. మరొక డిస్కౌంట్ ఎంత? 10%, 90/100. ఈ లవంలో ఉన్నటువంటి 3 సున్నాలకి హారములో ఉన్న 3 zeros అనేటువంటి క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, సింపుల్గా ఏం చేయబోతున్నాం అండి? 9 × 9 అంటే 81. 81ని 13 టైమ్స్ గుణించండి. 13 1s ఎంత? 13. 13 8s ఎంత అంటే ఈ వాల్యూ వచ్చేసి 104 అంటే ఏమవుతుంది? 105 అవుతుంది. ఓకేనా? 105. సో 105 పక్కన ఒక 0.3 ఉంది. మరి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 105.3 అవుతుంది. 105.3. అసలు ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటండి? ఒక వస్తువు యొక్క ధరను స్టార్టింగ్ ఏం చేశారు? 30% పెంచారు.
30% పెంచి 2 సార్లు ఒకదాని తర్వాత మరొకటి 10%, 10% రాయితీ ఇచ్చినట్లయితే చివరగా ఆ వస్తువు యొక్క ధర ఏమవుతుంది అంటే స్టార్టింగ్ వస్తువు యొక్క ధర ఏమనుకున్నా 100 అనుకున్నా, మరి ఇప్పుడు ఏమైంది 105.3%గా మారింది. ఆ వస్తువు యొక్క ధర తగ్గిందా పెరిగిందా అంటే పెరిగింది. ఎంత పెరిగింది? 5.3% పెరిగింది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. స్టార్టింగ్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అండి? 30%. ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 10%, 10% లాగా 2 డిస్కౌంట్స్ ఇచ్చిండు. సో కాబట్టి ఓవరాల్గా 105 ఏమైంది 3 అయింది. అండ్ ఎంత పెరిగింది? 5.3% అనేటువంటిది పెట్టడం జరిగింది. 5.3% పెరిగింది ఇది దీనికి సంబంధించి. సో ఇక మరో క్వశ్చన్ తీసుకొని చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మరొక క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యాపారి అట ఒక వస్తువు యొక్క ప్రకటిత వెలపై అట 10% రాయితీ ఇచ్చిన తర్వాత 10% లాభం పొందాడు. ఆ వస్తువు యొక్క కొన్న వెల 9,000 రూపాయలైతే ప్రకటించినటువంటి వెల ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద మార్కెట్ ప్రైస్. ఒక వస్తువు యొక్క ప్రకటించినటువంటి వెల పైన 10% డిస్కౌంట్ ఇచ్చి 10% లాభం పొందిండట. 10% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 10% ప్రాఫిట్ పొందిండట. మరి కొన్న వెల ఎంత? ఆ వస్తువు యొక్క కొన్న వెల వచ్చేసి 9,000 రూపాయలట. సరే అబ్జర్వ్ చేయండి. కొన్న వెల అంటే 100% కదా. 100% విలువ ఎన్ని వేలండి? 9,000. ఎంత లాభం వచ్చింది? 9,000 రూపాయల కొని 10% లాభం వచ్చే విధంగా అమ్మిండు. 10% లాభం వచ్చే విధంగా అమ్మాడు అంటే 110%కి అమ్మినట్టు. మరి 110% విలువ ఎంతకు సమానము అంటే 9,900కి ఈక్వల్. ఇదేంటిది? 110% లాభం వచ్చే విధంగా అమ్మాడు. 10% లాభం వచ్చే విధంగా అమ్మాడు అంటే 110%కి అమ్మాడు. ఇది ఆ వస్తువు యొక్క అమ్మినటువంటి వెల. మరి నెక్స్ట్ ఏం గమనించాం? దానిపైన 10% డిస్కౌంట్ ఇచ్చిండట. మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు. దానిపైన 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు అంటే 90%కి అమ్మాడు. ఇలా అమ్మినప్పుడు ఏమొచ్చింది? 9900 అంటే 9,900గా మనకి రావడం జరిగింది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చేది ఆన్సర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. 9 1s 9 1s. సో మార్కెట్ ప్రైస్ వచ్చే ఎంతకు సమానం అండి? 11000. ఎన్ని వేలకు సమానం? 11,000కి సమానం. ఓకే. సో ఇది దీనికి సంబంధించి. సో దీంట్లో 2 కాంబినేషన్స్ ఉన్నాయి. 2 కాంబినేషన్స్ పార్ట్ 1 పార్ట్ 2 అంటే లాభశాతము నష్టశాతము అనేటువంటిదేమో పార్ట్ 1 నేర్చుకుంటాం మనం యూజువల్గా. డిస్కౌంట్ ప్రకటించిన వెల అనేటువంటిదేమో సెకండ్ పార్ట్లో నేర్చుకుంటాం. సో ఈ క్వశ్చన్లో ఆ 2 పార్ట్స్ కంబైన్డ్గా కలిసి ఉన్నటువంటి అంశం అనేటువంటిది ఎలా ఉంటుందో కూడా మనం నేర్చుకున్నాం. సో లెట్స్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. యూ కెన్ ఏబుల్ టు సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఏంటది? ఒక టెలివిజన్ యొక్క ప్రకటిత వెల అనేటువంటిది 24,000. ప్రకటించినటువంటి వెల ఎంత? 24,000. ఒక దుకాణదారుడు 20% డిస్కౌంట్ ఇచ్చి 20% లాభాన్ని పొందాడు. మరి డిస్కౌంట్ ఇవ్వకపోతే లాభశాతం ఎంతో కనుగొనండి అన్నాడు. డిస్కౌంట్ ఇవ్వకపోతే లాభశాతం ఎంతో కనుగొనండి అన్నాడు అంటే డిస్కౌంట్ ఇవ్వకపోతే దేనిపైన అమ్మాలి? మరి ఎంతైతే ప్రకటించాడో ప్రకటించిన వెలకే అమ్మాలి. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వకపోతే అనే పదానికి మీనింగ్ ఏంటైతే ఎంతైతే ప్రకటించాడో అంతకే అమ్మాలి. అలా అంటే ఏమంటామంటే అలా మనం యూజువల్గా డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మాడు అంటే మీనింగ్ ఏంటి? ఎన్ని రూపాయలు అయితే ప్రకటించిండో అంతకు అమ్మినట్టు, అది మీనింగ్. సో కాబట్టి ప్రకటించిందేమో 24,000కి. స్టార్టింగ్ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 20% డిస్కౌంట్ ఇచ్చినా ఏం జరిగింది? 20% లాభాన్ని పొందిండు. చివర్లో అడిగింది లాభశాతం. లాభశాతం ఎంతో తెలియాలి అంటే ఫస్ట్ మనకి ముందుగా కొన్న వెల ఎంతో తెలియాలి. లాభశాతము దేనిపైన డిపెండ్ అవుతుంది? కొన్న వెల పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి సో 24,000లో 80% విలువ ఎంతో కనుక్కుందాం. ఎందుకు 80% విలువ? 20% డిస్కౌంట్ ఇచ్చాడు కదా. 20% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 80% విలువ అనేటువంటిది ఎంతకు సమానమో కనుక్కుందాం. సో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ 2 zeros ఇలాగే ఉన్నాయండి. ఓకే. 8 × 4 అంటే 32. 8 2లో 16 + 3 అంటే 19. 19,200. 19,200 ఏంటి అంటే సెల్లింగ్ ప్రైస్. ఇలా అమ్మినప్పుడు ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? 20% లాభం వచ్చింది. 20% లాభం వచ్చే విధంగా అమ్మాలి అంటే ఎంతకు అమ్మాలి? 120%కి అమ్మాలి.
120% విలువ ఎంతకి సమానం? 19,200కి సమానం. అయినా ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంతో చూద్దాం, కొన్న వెల ఎంతో చూద్దాం. అంటే 100% విలువ ఎంతో కనుక్కుంటున్నా. సింపుల్గా ఒక 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 12 1లో 12, 12 6లో 72, పక్కన ఒక 0. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో కింద అదే ఆపరేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి దాని యొక్క కొన్న వెల ఎంత? 16,000. కొన్న వెలనేమో 16,000. కానీ ఇక్కడ అడిగింది లాభశాతం ఎంతో కనుగొనండి అన్నాడు. లాభశాతాన్ని ఎప్పుడు అడిగాడు? లాభశాతాన్ని అడిగింది డిస్కౌంట్ ఇవ్వకపోతే. డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎంతకు అమ్మాలి? నేను ఎంతైతే ప్రకటించానో అంతకే అమ్మాలి కదా. 16,000కి కొన్నాను, 24,000కే అమ్మాలి. ఎన్ని వేలు లాభం వచ్చింది? 8,000 లాభం వచ్చింది. 8,000 రూపాయల లాభం దేనిపైన వచ్చినట్టు? 16,000 మీద వచ్చినట్టు. ఓకేనా? 8,000 రూపాయల లాభం వచ్చింది 16,000 మీద. సింపుల్గా 8,000 అంటే 16,000లో సగమే కదా. కాబట్టి యూజువల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే 50% అవుతుంది. దేర్ఫోర్ ఆ వస్తువుని కనుక డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మినట్లయితే ఎంతకు అమ్మాలి? 50% రాయితీకి అమ్మాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇక మరొక ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం.